హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి నేషనల్ పార్క్స్ అండి. వీటి నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, దాంతోపాటు కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేషనల్ పార్క్స్ అనేవి నాట్ ఓన్లీ ఫర్ ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి అండి. మన స్టేట్ ఎగ్జామ్స్లో కూడా ఇవి చాలా రిపీట్ అవుతూ ఉంటాయి క్వశ్చన్స్ నేషనల్ పార్క్స్ మీద. మనం టీజీపీఎస్సిలో చూసుకున్నప్పటికీను, ఏపీపీఎస్సిలో చూసుకున్నప్పటికీను ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఆర్: ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్లో మనకి పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఉందన్నమాట. సో హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. అక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదండి, గుజరాత్, పంజాబ్, ఇంకా ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ చూస్తే మనకి టిల్ నౌ 2026 వరకు చూస్తే పంజాబ్లో మనకి 0 నేషనల్ పార్క్స్ అండి. పంజాబ్లో ఒక్క నేషనల్ పార్క్ అనేది కూడా లేదన్నమాట. రిమైనింగ్ వాటిలో ఏం నేషనల్ పార్క్స్ ఉన్నాయో చూద్దాం. సో గుజరాత్లో వచ్చేసి మనకి టోటల్ 4 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. మెరైన్ నేషనల్ పార్క్, పేరులోనే మెరైన్ ఉంది కాబట్టి అది మెరైన్ లైఫ్స్ కోసము. నెక్స్ట్ బ్లాక్ బంక్ నేషనల్ పార్క్, నెక్స్ట్ వన్స్దా నేషనల్ పార్క్, నెక్స్ట్ వచ్చేసి గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ అనేది ఏషియాటిక్ లయన్స్ కోసం ఫేమస్ అన్నమాట. అంటే గిర్ నేషనల్ పార్క్లో ఏషియాటిక్ లయన్స్ అనేవి చాలా ఉంటాయండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది ఉంది. హిమాచల్ ప్రదేశ్లో మనకి టోటల్ 5 ఉన్నాయండి. నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ని, సో అది కూడా మెన్షన్ చేస్తే టోటల్ 5: గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, ఇందర్కిలా నేషనల్ పార్క్, ఖీర్గన్గా నేషనల్ పార్క్, సింబల్బరా నేషనల్ పార్క్. సో మనకి నేషనల్ పార్క్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే ఆ నేషనల్ పార్క్ పేరు ఇచ్చేసి అది ఏ స్టేట్లో ఉంది అనేసి అడుగుతారు. లేకపోతే ఆ నేషనల్ పార్క్ పేరు ఇచ్చేసి అది దేనికి ఫేమస్ అంటే అక్కడ ఏ లైఫ్స్, ఇప్పుడు మెరైన్ నేషనల్ పార్క్ ఉందండి అక్కడ మెరైన్ లైఫ్ అనేది ఫేమస్ అనేసి ఉంది కదా. ఇప్పుడు గిర్ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ అనేసి అడుగుతారు అనమాట. అందులో ఆప్షన్స్లలో డిఫరెంట్ యానిమల్స్ లేకపోతే బర్డ్స్ నేమ్స్ ఇస్తారు. ఇలా ఈ టైప్స్లో క్వశ్చన్స్ అనేది అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, కన్హా నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఒడిషా, ఆప్షన్ డి జార్ఖండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. సో కన్హా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. వాటి రిమైనింగ్ ఆప్షన్స్ ఉండే స్టేట్స్లో ఏమేమి నేషనల్ పార్క్స్ ఉన్నాయో చూద్దాము. ఛత్తీస్గఢ్లో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 1 2 3 టోటల్ 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. మధ్యప్రదేశ్ అనేది మనకి ఫేమస్ అన్నమాట నేషనల్ పార్క్స్కి, ఎందుకంటే ఇక్కడే చాలా లైఫ్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఒడిషా వచ్చేసి సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అండ్ బిటర్కనికా నేషనల్ పార్క్ అండి. మనము ఇక్కడ కూనో నేషనల్ పార్క్ అనేసి ఈ మధ్య లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వినింటాం, ఎందుకంటే వి రీఇంట్రడ్యూస్డ్ చీతాస్ టు కూనో నేషనల్ పార్క్ అండి. 8 తెచ్చిన్నాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా? ఇండియాలో లార్జెస్ట్ నేషనల్ పార్క్ అనేది ఏంటి అనేసి అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జిమ్ కార్బెట్, ఆప్షన్ బి రణ్తంబోర్, ఆప్షన్ సి హెమీస్, ఆప్షన్ డి కన్హా. ఇవన్నీ నేషనల్ పార్క్స్ నేమ్స్ అండి. ఇందులో ఏది లార్జెస్ట్ నేషనల్ పార్క్ అనేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెమీస్ నేషనల్ పార్క్ అండి. హెమీస్ అనేది మనకి లడఖ్లో ఉంటుంది. ఇక్కడ స్నో లెపర్డ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట.
స్నో లెపర్డ్స్కి ఫేమస్ హెమిస్ నేషనల్ పార్క్ అనేది. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ చూసుకుంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది మనకి ఉత్తరాఖండ్లో ఉంటుందండి. రంతంబోర్ నేషనల్ పార్క్ అనేది మనకి రాజస్థాన్లో ఉంటుంది. కన్హా ఇందాకనే చూసాము, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, కజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్. కజిరంగా నేషనల్ పార్క్లో ఏది ఫేమస్ అంటే అది ఎందుకు ప్రసిద్ధి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లయన్స్, ఆప్షన్ బి ఎలిఫెంట్స్, ఆప్షన్ సి వన్ హార్న్డ్ రైనోసర్స్, ఆప్షన్ డి టైగర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వన్ హార్న్ రైనోసర్స్ అండి. వన్ హార్న్ రైనోసర్స్ అనేవి కజిరంగా నేషనల్ పార్క్లో ఫేమస్ అన్నమాట. ఈ కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాంలో ఉందండి. సో ఇట్ ఈజ్ ఇన్ అస్సాం. ఇలా నేను చెప్పాను కదండి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేసి, ఇలా కూడా అడుగుతారు. ఈ నేషనల్ పార్క్లో ఏంటి ఫేమస్ అనేసి దాని స్టేట్ ఇలా చూసుకోవాలి. నేషనల్ పార్క్, ఆ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది, ఆ నేషనల్ పార్క్లో ఏది ఫేమస్, ఏవి ఎక్కువగా ఉంటాయి అనేసి. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి అనేసి అడుగుతున్నారండి. సో ఆప్షన్ ఏ జిమ్ కార్బెట్, ఆప్షన్ బి రంతంబోర్, ఆప్షన్ సి హెమిస్, ఆప్షన్ డి కన్హా. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జిమ్ కార్బెట్ అండి. నేను చెప్పాను కదా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది మనకి ఉత్తరాఖండ్లో ఉంది. ఇదే అన్నమాట ఫస్ట్ నేషనల్ పార్క్. రంతంబోర్ వచ్చేసి ఇది రాజస్థాన్లో ఉందండి. నెక్స్ట్ హెమిస్ వచ్చేసి మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం, లడఖ్లో ఉంది. దట్ టు ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ స్నో లెపర్డ్స్ అన్నమాట. కన్హా నేషనల్ పార్క్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కేబుల్ లామ్జావ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ లేక్. సో కేబుల్ లామ్జావో నేషనల్ పార్క్ అనేది ఏ లేక్ పైన ఉంది అనేసి అడుగుతున్నారు అనమాట క్వశ్చన్ మనకి. ఆప్షన్ ఏ లోక్తక్ లేక్, ఆప్షన్ బి దాల్ లేక్, ఆప్షన్ సి ఊలర్ లేక్, ఆప్షన్ డి కోలోరు లేక్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లోక్తక్ లేక్ అండి. ఈ లోక్తక్ లేక్ పైన ఈ కేబుల్ లామ్జావో నేషనల్ పార్క్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకి మణిపూర్లో ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. సో వరల్డ్లోనే ఒకే ఒక్క ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఉందండి. అది మన ఇండియాలోనే ఉందన్నమాట. సో దాని పేరేంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఆర్ కేబుల్ లామ్జావో నేషనల్ పార్క్, ఆప్షన్ బి రంతంబోర్ నేషనల్ పార్క్, ఆప్షన్ సి నమ్డఫా నేషనల్ పార్క్, ఆప్షన్స్ డి ఇంద్రావతి నేషనల్ పార్క్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేబుల్ లామ్జావో నేషనల్ పార్క్ అండి. ఇదే అన్నమాట ఓన్లీ నేషనల్ పార్క్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అన్నమాట. ఇది మణిపూర్లో ఉంది. సో ఇది ఇలా ఉంటుందండి. ఇమేజ్ కూడా పెట్టాను చూడండి. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ ఆప్షన్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దామండి. రంతంబోర్ ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఆప్షన్స్లో చూసాం కదండి, రాజస్థాన్. నమ్డఫా నేషనల్ పార్క్ వచ్చేసి ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందండి మనకి. నెక్స్ట్ ఇంద్రావతి నేషనల్ పార్క్ అనేది ఛత్తీస్గఢ్లో ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నేషనల్ పార్క్స్ ఆర్ దేర్ ఇన్ జార్ఖండ్. జార్ఖండ్లో ఎన్ని నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయంటున్నారు. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3 అండ్ ఆప్షన్ డి 4. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 అండి. ఓన్లీ 1 నేషనల్ పార్క్ ఉంది. సో ఆ ఒక్క నేషనల్ పార్క్ వచ్చేసి బేట్లా నేషనల్ పార్క్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఆ స్టేట్ పేరు ఇచ్చేసి ఆ స్టేట్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయని కూడా అడగచ్చండి క్వశ్చన్. సో బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. నెక్స్ట్ క్వశ్చన్, ఖంగర్ ఘాటి నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ విచ్ స్టేట్ బర్డ్.
సో, కంగర్‌ఘాటి నేషనల్ పార్క్‌లో అంటే ఏది ఫేమస్ అనేసి అడుగుతున్నారండి. హిల్లీ మైనా అనేది ఫేమస్ అన్నమాట. హిల్లీ మైనా ఈజ్ ఫేమస్ ఇన్ కంగర్‌ఘాటి నేషనల్ పార్క్ అండి. నెక్స్ట్ క్వెషన్. సో, హిల్లీ మైనా అనేది మనకి ఛత్తీస్‌గఢ్ యొక్క స్టేట్ బర్డ్ అండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాము. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్‌లో ఉంది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి గోవా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. సో, నేనిచ్చిన క్వెషన్స్ మీకు నచ్చినాయనుకుంటున్నాను. ఏ స్టేట్‌లో ఏ నేషనల్ పార్క్ ఉంది? ఆ నేషనల్ పార్క్‌లో ఏంటి ఫేమస్ అనేవి ఇదే అండి ఓవరాల్‌గా నేషనల్ పార్క్స్ గురించి. మ్యాప్స్ ద్వారా నేర్చుకుంటే అది ఇంకా బావుంటుందండి. సో, నా వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైమ్ లైక్ చేయండి. అలానే ఈ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.